ఒక రోజులో మనం తీసుకునే ప్రతి బైటు హెల్తీగా ఉండాలనేం లేదు. మన క్రేవింగ్స్‌ని బట్టి కొన్ని బైట్స్ హెల్తీగా ఉంటాయి. కొన్ని బైట్స్ అన్‌హెల్తీగా ఉంటాయి. కొన్నైతే ప్యూర్ జంక్ ఉంటాయి. కానీ నేను చెప్పేదేంటంటే రోజులో అట్‌లీస్ట్ కొన్ని బైట్స్ అయినా సరే హెల్తీ బైట్ తీసుకోండి. ఆ దిశగా నేను మారాను. మీరు కూడా మారాలి అనుకుంటే గనక మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. మన ఛానల్ పేరు ఈ రోజు నుంచి హెల్తీ బైట్స్‌గా చేంజ్ చేశాను. ఇంకా నేనైతే రాగులు, సజ్జలు, జొన్నలు, స్ప్రౌట్స్ అయితే వేశాననమాట. 3 ఎంత బాగా స్ప్రౌట్స్ వచ్చాయో, ప్రతి గింజ స్ప్రౌట్స్ వచ్చాయండి. మనము మంచి క్వాలిటీ రాగులు, మంచి క్వాలిటీ సజ్జలు, జొన్నలు అవి క్వాలిటీ మంచిగా ఉంటే ప్రతి గింజ స్ప్రౌట్ వస్తదండి. కొన్ని చోట్ల మనము తక్కువ రేటుకి వస్తున్నాయని మనం తీసుకుంటే గనక కొన్ని తప్పలుంటాయన్నమాట. అవి స్ప్రౌట్ అవ్వవు. సో అది చూసుకొని తీసుకోవాలి మనము. నేను వేసినవైతే ప్రతి గింజకి కూడా స్ప్రౌట్ అయితే వచ్చిందండి. మంచిగా ఉన్నాయి. మంచి గింజల్ని తీసుకోవడమే కాదు, వాటిని స్ప్రౌట్ చేయడానికి కూడా ఒక మంచి హెల్తీ పద్ధతిని పాటించాలన్నమాట. ఫస్ట్ అయితే వీటిలో రాళ్ళు, మట్టి ఏమన్నా ఉన్నాయంటే శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత చెరుక్కోవాలండి. చెరిగితే దుమ్ము, తప్పలు ఏమన్నా ఉంటే అవి ముందుకొచ్చేస్తాయి, తీసేయొచ్చు. ఆ తర్వాత వీటిని శుభ్రంగా ఒక 10 సార్లైనా కడగాలి. నీళ్లు ప్యూర్గా వచ్చేసే వరకు కడిగేసి వాటిని ఓవర్ నైట్ నానబెట్టేయాలన్నమాట. ఓవర్ నైట్ నానిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒక 5-6 సార్లు కడగాలి. కడగకపోతే స్మెల్ వస్తాయి. బాగా కడిగి వాటర్ అంతా డ్రై చేసేసి క్లాత్లో వేసి గట్టిగా మూట కట్టేయాలన్నమాట. ఆ మూటని మనము డార్క్ ప్లేస్లో గాలి ఆడకుండా చక్కగా 2 డేస్ ఉంచాము అంటే మంచిగా స్ప్రౌట్స్ అయిపోతాయండి. అంతకంటే ఎక్కువ ఉంచొద్దు. పెద్ద స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. పెద్ద స్ప్రౌట్స్ వచ్చేస్తే కూడా అంత మంచిది కాదనమాట. చిన్న స్ప్రౌట్స్ వస్తే మంచిదనమాట హెల్త్‌కి. అలా చిన్న స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత 2 డేస్ తర్వాత ఓపెన్ చేసి వాటిని మాడిపోయే ఎండలో కాకుండా మంచిగా అందులో ఏం తడి ఉండదండి. స్ప్రౌట్స్ వచ్చేసిన తర్వాత తడి మొత్తం తీసుకునే స్ప్రౌట్ బయటకొస్తుంది. ఆ గింజలో ఉన్న తడి మొత్తం తీసుకుని స్ప్రౌట్ బయటకొస్తుంది. అప్పుడంతా తడేం ఉండవు, నార్మల్గా ఉంటాయి. వాటిని ఆరబెట్టుకోవాలి. నేనైతే బాల్కనీలో ఆరబెట్టేసేసాను. ఇక్కడ మన దగ్గర అయితే జొన్నలు, సజ్జలు, రాగులు అయితే ఉన్నాయండి. మీకు గనక ఈ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ కావాలన్నా, జొన్న ఫ్లోర్ కావాలన్నా, ఇంకా సజ్జ ఫ్లోర్ కావాలన్నా, లేదు ఈ మూడిటి మిక్స్ ఫ్లోర్ కావాలి అన్నా మీరైతే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి నాకు 5 రోజులు పట్టిందండి. మీకు టైం ఉంది, ఓపిక ఉంది అనుకుంటే మీరు ఇంట్లో ఇదే ప్రాసెస్లో స్ప్రౌట్స్ వేసి ఎండబెట్టుకొని ఎండిన తర్వాత లైట్గా ఫ్రై చేసి మంచి సువాసన వస్తుంది ఫ్రై అవుతున్నప్పుడు. అలా చేసి మిల్లు పట్టించుకోండి. లేదంటే మన నెంబర్ టైం లేదనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి.